ఆంధ్రప్రదేశ్ పాలనా యంత్రాంగంలో ఒక ఆసక్తికరమైన అంతకంటే సంచలనాత్మకమైన పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిని కాటా ఆమ్రపాలిని ఏపీ ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేసింది. ఏపీలో పనిచేసేందుకు ఆమె మొదటి నుంచి అయిష్టత చూపడం, గత 3 నెలలుగా వరుస సెలవుల్లోనే కొనసాగుతుండడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సెలవుల గడువు ముగిసినా ఆమె తిరిగి విధుల్లో రిపోర్ట్ చేయకపోవడం సర్వీస్ అధికారులు తీవ్ర కలకలం రేపుతోంది. అసలు వివాదం ఇక్కడిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆమెను ఏపీ క్యాడర్కు కేటాయించింది. కానీ తన స్వస్థలం హైదరాబాద్ అని, తెలంగాణలోనే తన సేవలు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కేంద్రంతో పాటుగా క్యాట్, ఆపై హైకోర్టు తలుపులు కూడా తట్టింది. దాదాపు దశాబ్ద కాలం పాటు ఆమె సాగించిన ఈ న్యాయ పోరాటం చివరకు ఫలించలేదు. కేంద్ర హోంశాఖ ఆదేశాలకు లోబడి తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె నెలల కిందట ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వచ్చి రిపోర్ట్ చేయక తప్పలేదు. అనివార్యంగా ఏపీకి వచ్చినప్పటికీ మొదటి రోజు నుంచే ఆమ్రపాలి ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా లేరనే సంకేతాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఆమెకు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా కీలక బాధ్యతలు అప్పగించింది. కానీ ఆ బాధ్యతల్లో ఆమె ఏమాత్రం క్రియాశీలకంగా వ్యవహరించలేదనే విమర్శలు ఉన్నాయి. గత 3 నెలలుగా వరుసగా సెలవులు పెట్టడం, చివరకు అధికారికంగా మంజూరైన లీవ్స్ ముగిసినా సరే అమరావతికి రాకపోవడంతో ఏపీ సర్కార్ సీరియస్ అయింది. కీలకమైన పర్యాటక శాఖ పడకేసే పరిస్థితి తలెత్తడంతో ఆమె స్థానంలో మరో అధికారిని నియమించింది. ఆమెను పోస్టింగ్ లేకుండా జీఏడీకి అటాచ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేయడంతో ఇకపై ఆమ్రపాలి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్గా మారింది. ఆమె మళ్ళీ ఏదైనా కారణం చెప్పి సుదీర్ఘ సెలవుపైన వెళ్తారా లేక వీఆర్ఎస్ తీసుకుంటారా అన్నది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే తెలంగాణకు వెళ్లేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి కాబట్టి.